హలో అండి. ఈ వీడియోలో ఫిల్టర్ చైనీస్ డ్రామా నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఫ్యూచర్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే గువాన్ వచ్చేసి టాంగ్‌ని ఇంకా ఫాంగ్‌జిన్‌ని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని చెప్పేసి వాళ్ళ ల్యాబ్‌లో డిన్నర్ చేసేప్పుడు సడెన్‌గా డోర్ ఓపెన్ చేసి వెనక ఒకడిని కూడా తెచ్చుకుంటాడనమాట. కెమెరాతో వీడియోస్ తీయడానికి, ఇంకా ఫోటోస్ తీయడానికి. లోపలికి వెళ్ళగానే మన టాంగ్ షాక్ అయిపోతాడు. బట్ అక్కడ పక్కన చూస్తే ఫాంగ్‌జిన్ కనిపించదు. అదేంటి తిను ఎక్కడికి వెళ్ళిందని చెప్పేసి సెర్చ్ చేస్తూ ఉంటాడు. అలాగే ట్యాంగ్ తోటి మంచిగా రొమాంటిక్ డిన్నర్, క్యాండిల్ లైట్ డిన్నర్ బానే అరేంజ్ చేసుకున్నారు కదా అన్నట్టు క్వెషన్ చేస్తే ట్యాంగ్ ఎందుకలా మాట్లాడుతున్నారు? ఫాంగ్‌జిన్ అమాయకురాలు. తను చాలా ఇన్నోసెంట్ అలాగే మంచిది. అలాంటి మనిషి కాదు అన్నట్టు చెప్తూ ఉంటాడు. మన ఫాంగ్‌జిన్ ఏం చేస్తుందంటే అంటే మన సూచెంగ్ అక్కడ పక్కన ఒక టేబుల్ దగ్గర దాక్కుంటుందనమాట. ఇలా గొడవ పెద్దదయ్యేలా ఉందని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక తను సూచెంగ్‌గా చేంజ్ అయ్యి వెంటనే బయటకొచ్చేసి గువాన్‌తో మాట్లాడడానికి ట్రై చేస్తుంది. ఫాంగ్‌జిన్ కాదు నేను ఇంకా ట్యాంగ్ ఇద్దరం కలిసి డిన్నర్ చేస్తున్నాం ఫాంగ్‌జిన్ ల్యాబ్‌లో. మీకేమైనా ప్రాబ్లమా ఏంటి? తను సింగిల్, నేను సింగిల్. మేమిద్దరం కలిసి డిన్నర్ చేస్తే మీకేంటి ప్రాబ్లమ్ అన్నట్టు క్వెషన్ చేస్తుంది. గువాన్ ట్యాంగ్ తోటి ఏంటి మీరు సూచంగ్‌ని ప్రేమిస్తున్నారా అన్నట్టంటే అసల ట్యాంగ్ ఇంకా షాక్‌లోనే ఉంటాడనమాట. అసలు తినెక్కడి నుండి వచ్చిందిరా బాబు అసలు ఫాంగ్‌జిన్ ఎట్టుపోయిందని చెప్పేసి. సో, తనేమో సైగలు చేస్తుంది అవునని చెప్పండి, అవునని చెప్పండి అని చెప్పేసి. ఇక గువాన్ నుండి తప్పించుకోవడానికి ఏం చేయాలో అర్థం కాక ట్యాంగ్ కూడా తల ఊపుతాడు అవునని చెప్పేసి. గువాన్ వెంటనే ఇలాంటి అమ్మాయిని ట్యాంక్ ప్రేమిస్తాడంటే అసలు నమ్మశక్యంగా లేదు. నేనైతే నమ్మను అన్నట్టు అంటాడు. ఎందుకంటే సూచంగ్ అంతగా చూడడానికి బాగుంటుందని చెప్పేసి, కొంచెం అగ్లీగా ఉంటుందని చెప్పి. ట్యాంగ్ ఏం చేస్తాడంటే అప్పుడు సూచంగ్ చేపట్టుకొని ఎందుకు ప్రేమించకూడదు? తను నీలా అయితే కాదు చాలా కైండ్ అలాగే చాలా మంచిది కూడా. సో, నీలాంటి వాళ్ళని పైకి మాత్రమే చూడడానికి బావుంటారు. లోపల మాత్రం చాలా బ్యాడ్ పర్సన్. నీలా అయితే తను అస్సలు కాదు అన్నట్టు తనని పొగుడుతాడు. ఆ మాటలకి సూచంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే మీ ఇద్దరు రిలేషన్‌షిప్‌లోనే ఉన్నారనుకుందాం. బట్ ఫాంగ్‌జిన్ ల్యాబ్‌లో ఏం చేస్తున్నారు అన్నట్టు క్వెషన్ చేస్తాడు. సూచంగ్ ఏం చేయాలో అర్థం కాక మేమిద్దరం ఒక కాస్మో ప్లే చేస్తున్నాం, యాక్ట్ చేస్తున్నాం అన్నట్టు కవర్ చేస్తుందనమాట. అలాగే ట్యాంగ్‌ని కొంచెం క్లోజ్‌గా వెళ్లి హగ్ చేసుకుంటుంది. అప్పుడు అతను చాలా ఫోటోస్ తీస్తాడు. సరే మంచిగానే అన్నిటికి రీజన్స్ చెప్తున్నారు. మీ సంగతి తర్వాత చెప్తా అని చెప్పేసి తను వెళ్ళిపోతాడిక. తను వెళ్ళిపోగానే ట్యాంగ్ క్వెషన్ చేస్తూ ఉంటాడు. అసలు ఫాంగ్‌జిన్ ఎటుపోయింది? నువ్వెక్కడి నుండి వచ్చావు? ఏంటిదంతా అని చెప్పేసి సూజన్ ఏం చేయాలో అర్థం కాక లిఫ్ట్‌లో వచ్చేప్పుడు పవర్ పోయింది. అందుకే ఫాంగ్‌జిన్‌ని మీట్ అవుదామని ఇక్కడికొచ్చాను. వచ్చినప్పుడు మీ ఇద్దరు గొడవ పడడం చూసి నేను ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యాను అన్నట్టు చెప్తుంది. మరి ఫాంగ్‌జిన్ అంటే నాకేం తెలుసు నాకు కనిపించలేదు. మీ ఇద్దరు గొడవ పడే అప్పుడు తను ఎస్కేప్ అయిపోయిందేమో అన్నట్టు చెప్తుంది. ట్యాంక్ ఇక సరే అయితే దీని గురించి ఎవరికీ చెప్పుకో అంటే, దేని గురించి అంటే ఇందాక కాస్మో ప్లే అన్నావు కదా! ఇదంతా ఎవరికీ చెప్పుకో అన్నట్టు చెప్తాడు. దానికి ఓకే అని చెప్తుందనమాట సూచంగ్. నెక్స్ట్ డే వీళ్ళిద్దరు ఫోటోస్ ఆఫీస్‌లో కూడా సర్క్యులేట్ అవుతాయి. వాళ్ళు ఆ ఫోటోస్ చూసి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే సూచంగ్ కూడా ఆఫీస్‌కొస్తుంది. ఏంటబ్బా వీళ్ళు నవ్వుకుంటున్నారు అని చెప్పేసి, ఏంటి అని అడిగితే తన ఫోన్‌కి కూడా ఆ ఫోటోస్ వచ్చేస్తాయి. ఓహ్! దీని గురించా? ఎందుకు మీరలా నవ్వుకుంటున్నారు? నిజంగానే ట్యాంగ్ ఇంకా నేను నైట్ ఇద్దరం కలిసి డిన్నర్‌కి వెళ్ళాం. అప్పుడే ఈ ఫోటోస్ తీసుకున్నాం అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. తను చెప్తూ ఉంటుంది వాళ్ళతో. జూ ఏంటి మేము నమ్మాలా? నువ్వు ఇంకా ట్యాంగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటే, అసలు నీ ఫేస్ చూసుకున్నావా? అన్నట్టు జూ క్వెషన్ చేస్తుంది. అప్పుడే ట్యాంగ్ వస్తాడనమాట. ఈ కాన్వర్జేషన్ విని తనని లోపలికి రమ్మని చెప్తాడు సూచంగ్‌ని. సో, వాళ్ళిద్దరూ వెళ్తూ ఉంటే అప్పుడు జూ ఇలా చెప్తుంది. నాకు తెలుసు ట్యాంగ్ ఏమీ రిలేషన్‌షిప్‌లో లేడు. ఈమె ఏదో ఒకటి స్టోరీ చెప్తూ ఉంటుంది. కావాలని చెప్పి స్టోరీస్ క్రియేట్ చేస్తుంది అన్నట్టు తను మాట్లాడుతూ ఉంటే, ఈ మాటలు ట్యాంగ్ విని వెనక్కి తిరిగి ఇలా రిప్లై ఇస్తాడు. తను చెప్పేది నిజమే సూచంగ్ ఏదైతే చెప్పిందో. నైట్ మేము నిజంగానే కలిసి డిన్నర్ చేశాము. అలాగే తను నన్ను ఇష్టపడట్లేదు. నేనే తన వెంట పడుతున్నాను. తనని ఇష్టపడుతున్నాను. నేనే లవ్ చేస్తున్నాను తన్ని అన్నట్టు చెప్తాడు. ఆ మాటకు వాళ్ళందరూ షాక్ అయిపోతారనమాట. సో, సూచంగ్ ఇక ట్యాంగ్‌ని ఫాలో అవుతూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళగానే సూచంగ్ థాంక్ యూ చెప్తుంది. మీరలా చేస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటే, అప్పుడే ల్యాప్‌టాప్ చూయించి దీనికి పే చెయి అన్నట్టంటే, ఏంటిదంతా అంటే, గువాన్ ఇప్పుడు మనిద్దరం రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నాడు. సో, తనది ఇంకా ఫాంగ్‌జిన్‌ది డివోర్స్ కేస్ సెటిల్ అయ్యే వరకు ఈ 6 వీక్స్ నీకు వీకొక బొకే పంపిస్తాను. ఎందుకంటే గువాన్ నమ్మాలి కాబట్టి. వాళ్ళిద్దరికి అప్పుడేం ఫాంగ్‌జిన్‌కి ఏం ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది అన్నట్టు తను చెప్తాడు. ఓహ్! ఫాంగ్‌జిన్ గురించి మీరెక్కువ కేర్ చేస్తున్నారు. ఓకే. నేనేం రాంగ్‌గా అనుకోను నాకు తెలుసు. మీరు ఆ పేటెంట్ కోసం ఇదంతా చేస్తున్నారని చెప్పేసి, ఇట్స్ ఓకే అన్నట్టు తను చెప్తుంది. తన్నే పే చేయమంటాడనమాట. చాలా కాస్ట్‌లీగా ఉందని చెప్పి సర్లే అని చెప్పేసి తను పే చేసి, అయినా నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు నాకు కూడా ఒక అడ్మైరర్ ఉన్నారని చెప్పి నాకనిపిస్తుంది అన్నట్టు నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. సో, ఆ రోజు కూడా ఎవరో తనకొక బొకే తీసుకొస్తారనమాట. ఏదైతే మన ట్యాంగ్ తన కోసం ఆర్డర్ చేశాడో. సో, బొకే మీద అక్కడ ఒక కార్డ్ గూడా ఉంటుంది. ఆ కార్డ్ మీద ట్యాంగ్ అని చెప్పేసి ఫ్రమ్ ట్యాంగ్ అని రాసుంటుంది. తను బొకే తెచ్చిన అమ్మాయి పెద్దగా అరిచేసరికి వాళ్ళందరూ షాక్ అవుతారు. అమ్మో! ట్యాంగ్ ఇలాంటి పనులు కూడా చేస్తాడా అని చెప్పేసి. తనేమో సిగ్గుపడుతూ ఉంటుంది. ఇదంతా నిజమే అన్నట్టు కావాలని చెప్పి వాళ్ళకి ప్రూవ్ చేయడానికి.
సూచంగ్ వాళ్ళ సిస్టర్ ఇంకా లిన్ కలిపి ఒక ప్లాన్ ఏస్తారు. ఎలా అయినా సరే గువాన్‌ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని చెప్పేసి. ఆ ప్లాన్‌లో భాగంగా లిన్ వచ్చేసి ఆ గువాన్ గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఒక షాపింగ్ మాల్‌లో షాప్ చేస్తూ ఉంటే బయట తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. తనంతా షాప్ చేసి బయటికి రాగానే లిన్ తన దగ్గరికి వెళ్లి, "మీరెక్కువ షాప్ చేశారు కాబట్టి మీకొక రివార్డ్ ఉంది. ఇదొక లక్కీ బాక్స్. మీరొక టికెట్ డ్రా చేసుకోండి. మీకు ఈజీ ఫ్రీ అకామిడేషన్ ఒక హోటల్‌లో ఒక రూమ్ దొరుకుతుంది. విత్ స్నాక్స్ ఇంకా ఫుడ్‌తో కలిపి" అన్నట్టు చెప్తుంది. సరే అని తను ట్రై చేస్తే ఒక టికెట్ వస్తుందనమాట. సో, యాక్చువల్‌గా అదే అనమాట లక్కీ టికెట్. వావ్! అని చెప్పేసి లిన్ మీకు లక్కీ టికెట్ దొరికింది. ఈ హోటల్‌లో మీకే సొంతం. ఈ రూమ్ మీకే సొంతం అన్నట్టు తనతో చెప్తే తనేమో, అయితే నేను గువాన్ని ఇన్వైట్ చేయొచ్చు. ఎలాగో తను నా మీద కోపంగా ఉన్నాడు. సో, రూమ్‌కి ఇన్వైట్ చేసి తనను కొంచెం కూల్ చేద్దామని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఈ గ్యాప్‌లో అక్కడికి ఫో వచ్చేసి నాకు కూడా ఒక టికెట్ కావాలని చెప్పేసి బాక్స్ నుండి ఒకటి తీస్తాడనమాట. అది కూడా లక్కీ టికెట్ అయి ఉంటుంది. అదేంటి అంటే దీని అర్థం మీ బాక్స్‌లో అన్ని లక్కీ టికెట్స్ ఉన్నాయేంటి అన్నట్టు క్వెషన్ చేస్తాడు. ఇక లిన్ నవ్వుతూ ఉంటుందనమాట. ఎవరికీ చెప్పుకో అని చెప్పేసి. ఇక అందరూ తన దగ్గరికొస్తూ ఉంటారు. నాకు కావాలి, నాకు కావాలని చెప్పేసి. అయ్యయ్యో! ఇప్పుడేం చేయాలిరా బాబు అన్నట్టు తను బాధపడుతూ ఉంటే, పో ఏం చేస్తాడంటే తన చేయి పట్టుకొని దూరంగా తీసుకెళ్తాడనమాట. ఇద్దరు పరిగెత్తుకుంటూ దూరంగా వెళ్తారు. థాంక్ యూ సో మచ్ ఈ ప్రాబ్లమ్ నుండి నన్ను రక్షించినందుకు అని చెప్పేసి ఫూకి థాంక్ యూ చెప్తే, ఎప్పుడు చూసినా మీరు నన్ను మీట్ అయితే అన్‌లక్కీ అవుతున్నారంటే, ఈసారి కాదు మీరే నన్ను కాపాడారు కదా అన్నట్టంటే, ఇంతలో ఆ బాక్స్ అనేది విరిగిపోయి టికెట్స్ అన్ని బయట పడతాయి. నిజమే మీరు చెప్పింది. మిమ్మల్ని ఎప్పుడు మీట్ అయినా నాకు అన్‌లక్కీ అన్నట్టు తను చెప్తుంది పాపం. సో, తిను తనకి ఫ్రీగా రూమ్ దొరికింది కాబట్టి ఆ గువాన్ గర్ల్ ఫ్రెండ్‌కి ఆ రూమ్‌లో తను వెయిట్ చేస్తూ గువాన్‌ని రమ్మని చెప్తుందనమాట. సో, తను రూమ్‌కి రాగానే డోర్ కొడతాడు. డోర్ బయటకొచ్చేసి గువాన్‌ని కిస్ చేసి లోపలికి తీసుకువెళ్తుంది. అక్కడ మన సూచన కూడా ఉంటుందనమాట. తనేం చేస్తుందంటే తెలివిగా ఫిల్టర్ యూజ్ చేసుకొని కనిపించకుండా హైడ్ అవుతుంది. అది రూమ్ బయట వాళ్ళిద్దరు కిస్ చేసుకోవడం వీడియో కూడా తీస్తుంది. వాళ్ళకి ఇక ఎవిడెన్స్ దొరికేస్తుందనమాట. తనకొక గర్ల్ ఫ్రెండ్ ఉందని చెప్పేసి ప్రూఫ్ కోసం. తను వెంటనే తన సిస్టర్‌కి ఇంకా లిన్‌కి టెక్స్ట్ చేస్తుంది. మనకి ఎవిడెన్స్ దొరికేసిందని చెప్పేసి. ఇంకా లిన్ ఎక్కడికి వెళ్తారంటే, వచ్చేసి యానిమల్స్ వీటి గురించి అంతా తెలుసు కాబట్టి ఆ అసోసియేషన్‌లో ఒక మెంబర్ కాబట్టి, తనకు ఆల్రెడీ లిన్‌కి ఒకసారి ప్రామిస్ చేస్తాడు. నేను ఆ ప్లేస్‌కి తీసుకువెళ్ళి అన్ని యానిమల్స్ గురించి, బర్డ్స్ గురించి నీకు క్లియర్‌గా చెప్తానని చెప్పేసి ఆ రోజు అక్కడికి తీసుకువెళ్తాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత బర్డ్స్‌ని చూయించి వీటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. బైనాక్యులర్స్‌లో తనని చూస్తూ ఉన్నప్పుడు వచ్చేసి తనకి క్లోజ్‌గా ఉంటాడనమాట. ఇలాంటి మూమెంట్స్ కొన్ని వాళ్ళిద్దరి మధ్య జరుగుతాయి. ఫూక్ కూడా అనుకోకుండా లిన్‌ని అలా క్లోజ్‌గా చూడడం వల్ల, అలా దగ్గరగా వెళ్ళడం వల్ల, సో, తను అనుకోకుండా నచ్చడం స్టార్ట్ అవుతుంది ఫూక్ కూడా. అక్కడ ఒక ఆరెంజ్ ట్రీ ఉంటే చేతిలో కరెక్ట్‌గా ఒక ఆరెంజ్ పడుతుంది. నిజంగా మీరు నా లైఫ్‌లో చాలా లక్కీ. మీరెప్పుడొచ్చినా ఏదో ఒక లక్ నాకు జరుగుతూనే ఉంది. ఫ్రూట్ కూడా దొరికింది అన్నట్టు అంటాడు. దానికి లిన్ నేను కూడా లక్కీ అని చెప్పేసి చెయ్యి పైన పెడుతుంది. ఏదో ఒక ఫ్రూట్ పడుతుందేమో అని చెప్పేసి ఏం పడకపోయేసరికి చెట్టుని కొడతాడనమాట. అప్పుడు ఒక ఫ్రూట్ పడగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. బట్ అది పాడైపోయిన ఫ్రూట్ అనమాట. ఛీ అని చెప్పేసి అంటుంది. దానికి వెంటనే హాఫ్ ఆరెంజ్ ఇచ్చేసి ఇది మీరు తినండి పర్లేదు అన్నట్టు చెప్తాడు. థ్యాంక్ యూ అన్నట్టు చెప్తే మనిద్దరం కలిసి డిన్నర్ చేద్దామా అంటే, లేదు లేదు నాకు ఇంకా ప్లాన్స్ ఉన్నాయంటే, ఎవరు ఆ సూచన్ ఇంకా నీ బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరే కదా అంటే, మీకు బాగా తెలుసు నా గురించి అన్నట్టు చెప్తుంది. ఆ రోజు నైట్ సూచంగ్, లిన్ ఇంకా సూచంగ్ వాళ్ళ సిస్టర్ ముగ్గురు కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాబ్లమ్ ఫైనల్లీ సాల్వ్ అయింది కాబట్టి వాళ్ళకి ఎవిడెన్స్ దొరికింది కాబట్టి, డిన్నర్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ సూచంగ్ సిస్టర్‌కి కాల్ వస్తుందనమాట. హాస్పిటల్‌లో ఫాంగ్జిన్ స్పృహలోకొచ్చింది. తనని తీసుకెళ్ళడానికి తన హస్బెండ్ వచ్చాడని చెప్పేసి విషయం తెలియగానే సూచంగ్ వాళ్ళ సిస్టర్ మనం అర్జెంట్‌గా హాస్పిటల్‌కి వెళ్ళాలని చెప్పేసి హడావిడిగా హాస్పిటల్‌కి వెళ్తారు. బట్ వాళ్ళు వెళ్ళేసరికి ఆల్రెడీ గువాన్ వచ్చేసి ఫాంగ్జిన్ అక్కడి నుండి తీసుకెళ్ళిపోయి ఉంటాడు. అప్పుడు సూచన్‌కి అంటే తన ఫ్యాన్సీ నంబర్ కూడా తన దగ్గరే ఉంది కాబట్టి ట్యాంక్ కాల్ చేస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు ట్యాంక్ కాల్ లిఫ్ట్ చేయకు మనం ఫస్ట్ ఫ్యాన్సీని ఎక్కడుందో కనిపెట్టాలి అన్నట్టు తన సిస్టర్ చెప్తుంది. ముగ్గురు కలిసి బయలుదేరుతారనమాట ల్యాబ్‌కి. ఇంకో పక్క గువాన్ వచ్చేసి ఫ్యాన్సీని బలవంతంగా కారెక్కించుకోవడం మన ట్యాంక్ చూస్తాడనమాట. ఒక ఫోటో కూడా తీసుకుంటాడు. సో, వీళ్ళు ల్యాబ్‌కెళ్ళి అక్కడ సెర్చ్ చేస్తూ ఉంటే అక్కడ కూడా దొరకరు. సో, ట్యాంక్ ఆ ఫోటో ఫాంగ్జిన్ మొబైల్‌కి షేర్ చేస్తాడు. సూచన్ దగ్గర అది ఉంటుంది కాబట్టి దాన్ని చూడగానే, "ఏంటి నువ్వు ఫాంగ్జిన్‌ని చూసావా? లొకేషన్ షేర్ చేయి" అన్నట్టు ట్యాంక్‌ని అడుగుతుంది. లొకేషన్ షేర్ చేసుకొని వీళ్ళు కూడా అక్కడికి స్టార్ట్ అవుతారనమాట. గువాన్ ఏం చేస్తాడంటే, తన వైఫ్ ఫాంగ్జిన్‌ని ఒక ఫ్యాక్టరీ లాంటిదేదో ఒక ప్లేస్‌కి తీసుకెళ్ళి తనని బలవంతంగా నువ్వు మిసెస్ జియాంగ్‌కి చెప్పావు కదా! ఆ ప్రొడక్ట్ ఇంకా ఇంప్రూవ్‌మెంట్ చేయాలి. ఆ మెటీరియల్స్ అన్నీ నాకు కావాలి. మర్యాదగా నాకివ్వు అని చెప్పేసి తనని బలవంతం చేస్తూ ఉంటాడు. తనకేమో ఏం తెలీదనమాట. ఇదంతా చేసిన సూచన కాబట్టి. "నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నాకేం తెలీదని" చెప్పేసి తను ఎంత ట్రై చేసినా కూడా తనని ఫోర్స్ చేస్తూ కొడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి టాంగ్ వస్తాడనమాట. ఏదో హీరోలాగా ఫైట్ చేద్దామని అక్కడ నించుంటాడు. బట్ వెనక సెక్యూరిటీ గార్డ్ వచ్చి ఒకటి కొట్టగానే స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతాడు.
దానికి గువా నవ్వేస్తాడు, వచ్చాడమ్మా పెద్ద హీరోలాగా అని చెప్పేసి. ఈ గ్యాప్‌లో సూచెంగ్ తన సిస్టర్ ఇంకా లిన్ కూడా ఆ ప్లేస్‌కొచ్చేసి బయట నుండి చెట్టు వెనకాల చెట్టు పక్కన దాక్కొని ఎలా అయినా సరే లోపలికి వెళ్ళాలని చెప్పేసి అనుకుంటారు. అక్కడ చాలామంది సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. సూచెంగ్ తన బ్రాస్లెట్ యూజ్ చేసుకొని ట్రీగా చేంజ్ అయ్యి లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సెక్యూరిటీ గార్డ్స్ ఏమో వాళ్ళు భ్రమపడుతున్నారని చెప్పేసి అనుకుంటారు. చెట్టు ఎగురుకుంటూ వస్తుండేసరికి తను మళ్ళీ బాక్స్‌గా కన్వర్ట్ అయిపోయి లోపలికి వెళ్ళిపోతుంది చిన్నగా. లోపలున్న ట్యాంగ్‌ని వాళ్ళు కట్టేసి ఒక చైర్‌లో కట్టేస్తారు. అక్కడ నుండి తప్పించుకోవడానికి అక్కడ ఒక నైఫ్ కనిపిస్తే తన చేతికి కట్టేసిన రోప్స్‌ని కట్ చేసుకొని డోర్ లాక్ అయి ఉండేసరికి తను ల్యాబ్‌లో పనిచేస్తాడు కాబట్టి తెలివిగా అక్కడ ఉండేవేవో యూజ్ చేసి ల్యాబ్ డోర్‌ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. డోర్ ఓపెన్ చేయగానే ఫాంగ్జిన్ కనిపిస్తుందనమాట. ఎవరో కాదు, సూచెంగే ఫాంగ్జిన్‌గా అపియర్ అయి ఉంటుంది ఆ టైంలో. సో, "నువ్వేం చేస్తున్నావే ఇక్కడ" అన్నట్టు ట్యాంగ్‌ని అడిగితే, "యాక్చువల్లీ నేను బ్లాక్‌ఔట్ అయిపోయాను. ఏమో వాళ్ళెక్కడున్నారో నాకు తెలీదు. గువాన్ ఎక్కడున్నాడు" అన్నట్టు క్వెషన్ చేస్తాడు. నేను కూడా గువాన్ కోసం వెతుకుతున్నాను" అన్నట్టు ఫాంగ్జిన్ చెప్తుంది. సరే పద అని చెప్పేసి ఇద్దరు వెళ్తూ ఉంటారనమాట. ఎలా అయినా సరే టాంగ్జిన్‌ని పంపించేసి నేను గువాన్ని ఫైండ్ ఔట్ చేయాలని చెప్పేసి సూచెంగ్ మనసులో అనుకుంటూ ఉంటుంది. వాళ్ళు వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ కనిపించేసరికి సో, మన ట్యాంగ్ వచ్చేసి ఫాంగ్జిన్ అక్కడే ఉండమని చెప్తాడు. పెద్ద హీరోలాగా నేను వెళ్ళి చూసుకుంటాను అంటే ఫాంగ్జిన్ ఆపి లేదు లేదు నేను చూస్తానని చెప్పేసి తను బయటకొచ్చేసి సెక్యూరిటీ గార్డ్స్ గువాన్ ఎక్కడున్నాడు అన్నట్టు క్వెషన్ చేస్తుంది. మేబీ 5th ఫ్లోర్‌లో ఉండొచ్చు అన్నట్టు వాళ్ళు చెప్తారనమాట. ఇలా మాట్లాడుతూ ఉంటే ట్యాంగ్ వచ్చి తనేదో హీరోలాగా ఒకటి తీసుకొస్తాడనమాట. ఇల్లు తుడుచుకునే కర్ర తీసుకొచ్చి వాళ్ళ మీద ఫైట్ చేయడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ సెక్యూరిటీ గార్డ్ ఒక్కటి కొట్టగానే కింద పడతాడు నొప్పితోటి. ట్యాంగ్‌ని కొట్టాడని చెప్పేసి ఫాంగ్జిన్ ఏం చేస్తుందంటే సెక్యూరిటీ గార్డ్స్‌తో ఫైట్ చేస్తూ ఉంటుంది. ఒక సెక్యూరిటీ గార్డ్ ఫాంగ్జిన్ మీద అటాక్ చేయబోతూ ఉంటే ట్యాంగ్ దాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు. బట్ తనే ఫైట్ చేసిందనమాట. రివర్స్ ఫైట్ చేసి ట్యాంగ్‌ని కూడా కాపాడుతుంది. ట్యాంగ్ షాక్ అవుతాడు. తిను ఇంత స్ట్రాంగ్‌గా అని చెప్పేసి ట్యాంగ్ చేయి పట్టుకొని ఇక్కడ నుండి పారిపోవాలని చెప్పేసి ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళి లోపల దాక్కుంటారు ఆ సెక్యూరిటీస్‌కి కనిపించకుండా. ఒకరు లోపలొచ్చేసి ఆ రూమ్ లోపలికి వీళ్ళ కోసం సెర్చ్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఫాంగ్జిన్ ఏం చేస్తుందంటే ట్యాంగ్ దగ్గర నోరు మూసేసి ఏం మాట్లాడకని చెప్పేసి చాలా క్లోజ్‌గా ఉంటుంది. అప్పుడు ట్యాంగ్ హార్ట్ బీట్ చాలా ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటుంది. ఇక సెక్యూరిటీ గార్డ్ ఎవరు లేరనుకొని బయటికి వెళ్ళిపోతాడనమాట. బయటికి వెళ్ళిపోగానే ఫాంగ్జిన్ ఏం చెప్తుందంటే నా కోసం సెర్చ్ చేయకు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, నన్ను నేను కాపాడుకోగలను అన్నట్టు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోగానే ట్యాంగ్ ఏమనుకుంటాడంటే నేను నిజంగా ఎంత ఎదవనా, సోమియా చనిపోయి కొన్ని రోజులు కూడా కాలేదు, నాకు నిజంగానే ఫాంగ్జిన్ మీద ఫీలింగ్స్ ఉన్నట్టున్నాయి, హార్ట్ ఇంత ఫాస్ట్‌గా కొట్టుకుంటుంది అన్నట్టు తన మనసులో అనుకుంటాడు. గువాన్ ఏమో ఒరిజినల్ ఫాంగ్స్‌ని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మర్యాదగా ఆ మెటీరియల్స్ ఎక్కడున్నాయో నాకు ఇచ్చేసేయ్ అని చెప్పేసి. అప్పుడే పవర్ కట్ అయితే తను ఒక టేబుల్ వెనకాల వెళ్లి దాక్కుంటుంది. అప్పుడే సూచనగా అక్కడికొచ్చేసి నువ్వేం వర్రీ అవ్వకు, నా సిస్టరే నీ లాయర్, నిన్ను కాపాడడానికి ఇక్కడికొచ్చాను పద అని చెప్పేసి ఇద్దరు బయటకొస్తారు. ఆ స్టెప్స్ దగ్గర సెక్యూరిటీ గార్డ్ వస్తున్నారని చెప్పేసి సూచన ఏం చేస్తుందంటే ఉండు నేను ఆ సెక్యూరిటీ గార్డ్‌ని డైవర్ట్ చేస్తాను, నువ్వు ఈ గ్యాప్‌లో పారిపో అంటే, వద్దు అలా వెళ్ళకు అంటే ఇట్స్ ఓకే నేను చూసుకుంటా అని చెప్పేసి సూచన ఫాంగ్జిన్‌లా చేంజ్ అయ్యి ఆ సెక్యూరిటీ గార్డ్‌ని డైవర్ట్ చేస్తుంది. సో, ఒరిజినల్ ఫాంగ్జిన్ అక్కడ నుండి తప్పించుకుంటూ స్టెప్స్ దిగుతూ వెళ్తూ ఉంటుందనమాట. ఒక ఫ్లోర్‌లో మన ట్యాంగ్ ఉంటాడు. ఒక సెక్యూరిటీ గార్డ్ ట్యాంగ్ మీద అటాక్ చేస్తూ ఉంటే అప్పుడు వెంటనే అక్కడ ఒరిజినల్ ఫాంగ్జిన్ ఉంది కాబట్టి నువ్వు వచ్చావా ఇతని నుండి నన్ను కాపాడు అని చెప్పేసి ఫైట్ చేయనట్టంటే తను ఒరిజినల్ ఫాంగ్జిన్ సూచన కాదు కాబట్టి నాకు ఎలా చేయాలో తెలీదని చెప్పేసి తను వెళ్ళి ట్యాంక్ వెనకాల దాక్కుంటుంది. ట్యాంక్ అక్కడ పక్కనే స్టూల్ ఉంటే ఆ స్టూల్ తోటి ఆ సెక్యూరిటీ గార్డ్‌ని ఆపడానికి ట్రై చేస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఇక ఫాంగ్జిన్ ఏమో అక్కడి నుండి పారిపోతుంది. అలా వెళ్ళకు నన్ను వదిలేసి అంటే నువ్వెవరో నాకు తెలీదు నేనెందుకు ఉండాలి ఇక్కడ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఆ మాటకి ట్యాంక్ షాక్ అవుతాడనమాట. సో, సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడంటే ట్యాంక్ కూడా వెళ్ళిపోతుంటే వెనక్కి లాగి కొట్టేసి కింద పడేస్తాడు. అప్పుడు కింద పడినప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నేను తన గురించి ఎలా ఫీల్ అయ్యానో ఫాంగ్జిన్‌కి తెలిసిపోయినట్టుంది. అందుకే నేనెవరో తెలీదని చెప్పేసి వెళ్ళిపోయిందని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇంతలో సూచెంగ్ అక్కడికొస్తుంది. అంటే ఫాంగ్జిన్ రూపంలో ఉన్న సూచెంగ్. సో, ఆ సెక్యూరిటీ గార్డ్‌తో ఫైట్ చేస్తుందనమాట. టాంగ్జిన్ అదేంటి ఇందాక నేనెవరో తెలీదని వెళ్ళిపోయావంటే సూచెంగ్ ఓహ్! ఒరిజినల్ ఫాంగ్జిన్ ఆ మాట చెప్పినట్టుంది. ఇతనేమన్నా ఫీల్ అయ్యి ఉంటాడా? అంటే నేనప్పుడు ఏదో ఆలోచిస్తూ ఉన్నాను. బ్యాడ్ మూడ్‌లో ఉన్నాను. అవేం పట్టించుకోకు అన్నట్టు చెప్తుంది. పద వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు వెళ్తూ ఉంటారనమాట. సో, ఒక డోర్ వస్తే డోర్ తీసి చూడగానే బయట గువాన్ మనుషులు ఇంకా ఒరిజినల్ ఫాంగ్జిన్ అక్కడ ఉంటుంది. వామ్మో! ఇప్పుడు వెళ్తే కన్ఫర్మ్‌గా ట్యాంక్‌కి తెలిసిపోతుంది. ఇద్దరు ఫాంగ్జిన్స్ ఉన్నారని చెప్పి తను బయటికెళ్ళిపోయి ట్యాంక్‌ని బయటికి రానివ్వకుండా డోర్‌ని గట్టిగా పట్టుకుంటుందనమాట. తన ఫిల్టర్ యూజ్ చేసుకొని డిసపియర్ అయ్యేదో ఒకటి చేద్దామని ట్రై చేస్తుంటే అప్పుడు థండర్స్ రావడం వల్ల ఆ ఫిల్టర్ కూడా వర్క్ అవ్వదు. ఇక ఎంతసేపు నేను ట్యాంక్‌ని ఆపలేనని చెప్పేసి పక్కకు వెళ్ళి దాక్కుంటుంది. ట్యాంక్ డోర్ తీసి చూడగానే అక్కడ ఫాంగ్జిన్ ఇంకా గువాన్ వాళ్ళ మనుషులు కనిపిస్తారు. గువాన్ వచ్చేసి ఫాంగ్జిన్‌ని బలవంతం చేస్తూ ఉంటాడు. నీ లవర్‌తో ఎలా అయినా కులుకు, ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో నాకు చెప్పు అని చెప్పేసి పాపం తనకేం తెలీదు కాబట్టి నువ్వేం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు, నా దగ్గర ఏమీ లేవు అన్నట్టు తను చెప్తూ ఉంటుంది. ట్యాంగ్ ఏమో ఇది కూడా తన ప్లాన్ ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇదంతా చూసి. సో, ఇంతలో మన సూచెంగ్ వాళ్ళ సిస్టర్ ఇంకా లిన్ పోలీసులు తీసుకొచ్చి అక్కడికొస్తారనమాట. ఫైనల్లీ వాళ్ళు ఒరిజినల్ ఫాంగ్జిన్‌ని కాపాడతారు.
ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.